ఆర్జీఎన్ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 5వ తరగతి తెలుగు సాధన పుస్తకం నుండి 2వ పాఠం సాయం పాఠానికి సంబంధించిన సాధన పత్రాలు, అలాగే నేనేమి నేర్చుకున్నాను, అసెస్మెంట్ని ఎలా పూర్తి చేయాలో తెలుసుకుందాం. సాధన పత్రం 1, చదవటం వ్యక్తపరచటం. ఆ ప్రశ్న, కింది పేరాను చదివి ప్రశ్నలు తయారు చేయండి. ఈ పేరాను చదివి ప్రశ్నలు తయారు చేయాలి. ఈ పేరా నుండి తయారు చేయగలిగిన ప్రశ్నలు: 1. రవికి పక్షుల గురించి మరింత ఇష్టమైన విషయం ఏది? 2. నిద్ర లేవగానే రవి ఎక్కడికి వచ్చి నిలబడతాడు? 3. రవి తన దినచర్యను ఎలా ప్రారంభిస్తాడు? 4. రవి పక్షులను చూస్తూ ఏమి ఆలోచిస్తూ ఉంటాడు? తర్వాత కింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ముందుగా ఈ పేరాను చదవండి, తరువాత కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. 1 చూడండి, పిచ్చుక చనిపోతుందేమో అని అనుకోవటానికి కారణం ఏమిటి? పిచ్చుక విద్యుత్ తీగల మధ్యలో ఇరుక్కుపోయి ఉండటం వల్ల పిచ్చుక చనిపోతుందేమోనని అనుకున్నాడు. 2. రవి వివరాలు తెలుసుకోవటానికి అధికారి ఏమని ప్రశ్నించాడు? నువ్వు ఎవరి అబ్బాయివి? మీ ఇల్లు ఎక్కడ చెప్పు. 3. పిచ్చుక అరుస్తుంటే ఏడుస్తున్నట్టు ఉంది అని రవి ఎందుకు అన్నాడు? పిచ్చుక ప్రమాదంలో ఇరుక్కుపోయి బాధతో అరుస్తుండటం వల్ల రవికి అది ఏడుస్తున్నట్లుగా అనిపించింది. సాధన పత్రం 2, పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ముందుగా ఈ పేరాను చదవండి, తరువాత కింద ఇచ్చిన ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 1వ ప్రశ్న చూడండి, ఎవరైనా విద్యుత్ సరఫరా ఆఫీసుకు వెళ్ళి విద్యుత్ సరఫరా ఆపివేస్తే రక్షించవచ్చు. ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు? ఈ మాటలు రవి అమ్మ రవితో అన్నారు. 2. ఎవరి గురించి ఎదురు చూడకూడదు అని రవి ఎందుకు అనుకున్నాడు? ఎవరో వచ్చి పిచ్చుకను కాపాడతారని ఆలస్యం చేస్తే ఆ పిచ్చుకకు ప్రాణాపాయం జరగవచ్చు, కాబట్టి రవి ఎవరి గురించి ఎదురు చూడకూడదని అనుకున్నాడు. రవి యొక్క ఆలోచన ఏమిటి? తానే నేరుగా విద్యుత్ ఆఫీస్కి వెళ్ళి విద్యుత్ సరఫరాను ఆపేయించి ఆ పిచ్చుకను కాపాడాలి అనేది రవి యొక్క ఆలోచన. తర్వాత ఆ ప్రశ్న, కింది కవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. ముందుగా ఈ కవితను చదవండి, తర్వాత కింద ఇచ్చిన ఈ ప్రశ్నలకు జవాబులు రాయండి. 1. ఆకలితో ఉన్నవారికి ఎలాంటి సాయం చేయవచ్చు? వారికి ఆహారం, తాగునీరు ఇచ్చి సహాయం చేయవచ్చు. 2. పై కవిత మనకు ఏ గుణాన్ని తెలియజేస్తుంది? అంటే సహాయం చేయడం, ఈ రాయాలి. 3. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయాలని చదివారు కదా, కష్టాల్లో ఉన్నవారు అంటే ఎవరు? సమస్యలతో బాధపడేవారు, ఇక్కడ ఈ రాయండి. సాధన పత్రం 3, పదజాలం. పేరాను చదవండి, అభ్యాసాలు చేయండి. ఇక్కడ చూడండి, ఈ పేరాను చదివి కింద ఉన్న అభ్యాసాలు చేయాలి. పేరాలోని సరళాక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి. ఈ పేరాలో ఉన్న సరళాక్షరాలు ఇక్కడ రాయాలి. తర్వాత పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. ఇక్కడ కొన్ని అక్షరాలు రాసాం కదా, సరళాక్షరాలు, ఆ అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయాలి. పాతోటి పగడం రాశారు, ఇంకా ఎముడు, కడవ, వల, సమయం, మరక మొదలైన పదాలు రాయవచ్చు. తరువాత పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి. చూడండి, సమయం అనే పదాన్ని ఉపయోగించి సమయం చాలా విలువైనది అని వాక్యం రాయవచ్చు. తర్వాత పేరాలోని గుణింతాక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి. పై పేరాలో నుండి గుణింతాక్షరాలను రాయాలి, కొన్ని రాసున్నారు. ఇంకా తర్వాత పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. ఈ అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయాలి. సాతో సాహసం, చేతోటి చేప, పావురం, నాటకం, చేదు, గురువు మొదలైనవి. పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి. ఇక్కడ చూడండి, చేదు అనే పదాన్ని ఉపయోగించి కాకర చేదుగా ఉంటుంది. తర్వాత 3, పై పేరాలోని ద్విత్వాక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి. ద్విత్వాక్షరాలు అంటే తెలుసు కదా మనకు, ఒక హల్లుకు
ఆ హల్లుకు సంబంధించిన అచ్చు చేర్చి రాయటం. నాకు నా ఒత్తు, పాకు పా ఒత్తు ఆ విధంగా అన్నమాట. అవి పేరాలో కొన్ని దిత్వాక్షరాలు. ఆ అక్షరాల నుండి అక్షరాలు ఉండేలా పదాలు రాయాలి. సన్నని, ఇంకా ఉప్పు, అమ్మ, కల్ల, పచ్చిక మొదలైనవి. పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి. ఈ పదాల నుండి ఒక పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం రాయాలి. ఇక్కడ చూడండి, పచ్చిక మైదానంలో పిల్లలు ఆనందంగా ఆడుకున్నారు. ఇక్కడ చూడండి, పచ్చిక అనే పదాన్ని ఉపయోగించి వాక్యం రాశాము. తర్వాత పై పేరాలోని సంయుక్తాక్షర పదాలను రాయండి, వాటితో వాక్యాలను రాయండి. సంయుక్తాక్షర పదాలు చూడండి, కష్టం, షాకు ఠావత్ అన్నమాట. ఇలాంటివి సంయుక్తాక్షరాలు. చూడండి, కష్టం, రైతు కష్టంతోనే మనకు అన్నం లభిస్తుంది. తర్వాత ఇంట్లో, టోకు లావత్తు, మా ఇంట్లో అందరం కలిసి భోజనం చేస్తాము. తర్వాత సాధన పత్రం 4 పదజాలం. గళ్లలో ఉన్న అక్షరాల ఆధారంగా పదాలు రాయండి. ఇక్కడ ఉన్న గళ్లలో ఉన్న అక్షరాల ఆధారంగా పదాలు రాయాలి. పక్షులు, ఇంకా తీగ, కళ, సాయం, వ్యక్తి, పిచ్చుక, అరక, కాకి మొదలైన పదాలు రాయవచ్చు. తర్వాత ఈ పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. పట్టిక ఆధారంగా వాక్యాలు రాయాలి. నేను ఆటలు ఆడాను, ఇంకా నేను పాటలు పాడాను, నేను కథలు చదివాను, అన్న ఆటలు ఆడాడు, అన్న పాటలు పాడాడు, అన్న కథలు చదివాడు, అక్క ఆటలు ఆడింది. సాధన పత్రం 5 పదజాలం. కింది వాక్యాలకు వ్యతిరేకార్థక వాక్యాలు రాయండి. ఇక్కడ చూడండి, రవి పిచ్చుకను రక్షించలేదు. దీనికి వ్యతిరేకార్థక వాక్యం రవి పిచ్చుకను రక్షించాడు. 2 గీత బడికి రాలేదు, గీత బడికి వచ్చింది. సుమ ఆటలు ఆడింది, సుమ ఆటలు ఆడలేదు. 4 నేను బాగా పాడాను, నేను బాగా పాడలేదు. 5 నాకు ఆకుకూరలంటే ఇష్టం ఉండదు, నాకు ఆకుకూరలంటే ఇష్టం ఉంటుంది. తర్వాత చూడండి, పరోపకారం అంటే ఏమిటి? ఇతరులకు సహాయం కోసం, ఇతరుల కోసం మంచి చేయడం. పరోపకారం అంటే ఇతరుల కోసం మంచి చేయడం. ఈ ప్రశ్న కింది వాక్యాలను చదవండి, గీత గీసిన పదాలతో సొంత వాక్యాలు రాయండి. ఇక్కడ చూడండి, ఇందులో సహాయం అనే పదం కింద గీత గీశాడు కదా, మనం ఇతరులకు సహాయం చేయాలి. జవాబు వాళ్ళే రాశారు. తర్వాత 1 ఆందోళన, పరీక్షా ఫలితాలు ఎలా వస్తాయోనని రాధ ఆందోళన చెందుతోంది. తర్వాత సాహసం, సాహసం చేసిన వారే జీవితంలో గొప్ప విజయాలను సాధిస్తారు. తర్వాత సఫలీకృతం, అందరి సహకారంతో పాఠశాల కార్యక్రమం సఫలీకృతం అయ్యింది. సాధన పత్రం 6 స్వీయ రచన. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. సాయం పాఠం గురించి తెలుసుకున్నాం కదా, పాఠం ఆధారంగా ఈ ప్రశ్నలకు జవాబులు రాయాలి. 1 రవి వాళ్ళ నాన్నతో ఏమన్నాడు? నాన్న నాన్న, ఆ పిచ్చుకు చూడు, పాపం తీగల్లో ఇరుక్కుపోయింది, దాన్ని ఎలాగైనా కాపాడదాం నాన్న అన్నాడు. రవికి ఏమంటే ఇష్టం? రవికి పక్షులు మరియు పక్షుల మధురమైన కిలకిల రావాలు వినడం ఇష్టం. 3వ ప్రశ్న, రవి దినచర్య ఎలా మొదలవుతుంది? రవి నిద్ర లేవగానే కిటికీ దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న పక్షులను చూస్తూ వాటి ధ్వనులు వింటూ తన దినచర్యను మొదలు పెడతాడు. 4 పిచ్చుకను కాపాడటం ఎందుకు అవసరమని విద్యుత్ శాఖ వారు భావించారు? రవి పట్టుదలకు మెచ్చి, అలాగే పక్షులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని విద్యుత్ శాఖ వారు భావించారు. 5 రవి పిచ్చుకను ఎందుకు రక్షించాలనుకున్నాడు? పక్షులంటే ఎంతో ఇష్టపడే రవికి ఒకరోజు కరెంట్ తీగలో కాలు ఇరుక్కొని ఎగరలేక బాధపడుతున్న పిచ్చుకు కనిపించింది. ఆ పిచ్చుకను రక్షించడానికి ఎవరూ రావటం లేదు.
పిచ్చుకను అలాగే వదిలేస్తే చనిపోతుందని ఆందోళనతో ఎలాగైనా దానిని రక్షించాలనుకున్నాడు. 6వ ప్రశ్న, రవి పిచ్చుకకు సాయం చేశాడు కదా, మీరు ఏ పక్షికైనా జంతువుకైనా లేదా ఎవరికైనా సాయం చేశారా, ఎలా చేశారు? ఇక్కడ మీరు ఎవరికైనా సాయం చేసుంటే రాయండి. ఉదాహరణకు, నేను కాలికి దారం చుట్టుకొని ఎగరలేకపోతున్న పక్షికి సాయం చేశాను. ముందుగా ఆ పక్షి భయపడకుండా నెమ్మదిగా జాగ్రత్తగా పట్టుకున్నాను. దాని కాలికి చుట్టుకున్న దారాన్ని నెమ్మదిగా విప్పాను. దానికి గిన్నెలో నీళ్లు పెట్టాను. కొంతసేపటి తర్వాత ఆ పక్షి స్వేచ్ఛగా ఎగిరిపోయింది. సాధన పత్రం 7 భాషాంశాలు. 1 చూడండి, సరైన చిహ్నాన్ని గుర్తించి రాయండి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇది ప్రశ్న కదా, కాబట్టి ఇక్కడ ప్రశ్నార్థక చిహ్నాన్ని రాయాలి. 2, ఆశ్చర్యం, ఆనందం, బాధ వంటి భావాలను తెలిపే వాక్యానికి వాడే చిహ్నం ఏది? దీనికి మనం ఆశ్చర్యార్థక చిహ్నం వాడతాము, ఆ. సరైన వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ సరైన వాక్యం, నువ్వు ఆట ఆడతావా? అడుగుతున్నాం, ప్రశ్న కదా, కాబట్టి ప్రశ్నార్థక చిహ్నం చివరిలో ఉండాలి. పేరాను చదవండి. పేరాలో ఆశ్చర్యార్థకము, ప్రశ్నార్థకములను గుర్తించండి, రాయండి. ఇలా రాయాలి. ఆపదలో ఉన్న వారిని చూసి సాయం చేయాలా, ప్రశ్నార్థకం క్వశ్చన్ మార్కు, వద్దా అని ఆలోచించకండి, ఫుల్ స్టాపు. చేతనైనంత సహాయం చేయడం మన బాధ్యత కదా, ఆశ్చర్యార్థకం. ఈ గుర్తు ఆశ్చర్యార్థకము, ప్రశ్నార్థకములను ఉపయోగించి మరికొన్ని వాక్యాలు రాయండి. ఇక్కడ చూడండి, కిలో వంకాయ ధర ఎంత? ప్రశ్నార్థక చిహ్నం వాడాడు. ఇంకా, ఆహా, ఈ మామిడి పండు ఎంత రుచిగా ఉంది. నీ పేరేమిటి? అయ్యో, చిన్నపిల్లవాడు కింద పడ్డాడు. ఎక్కడికి వెళ్తున్నావు? ఈ విధంగా రాయవచ్చు. తర్వాత సాయం, సృజనాత్మకత, సాధన పత్రం 8. చిత్రాన్ని గమనించండి. ఇక్కడ చూడండి, మోహన్ అంటున్నాడు, రాజా నాకు చిన్న సాయం చేస్తావా? రాజా అంటున్నాడు, తప్పకుండా చేస్తాను, ఏమి కావాలో చెప్పు. ఈ సంభాషణ మనం కొనసాగించాలి. ఈ విధంగా రాయవచ్చు. ఒకసారి గమనించండి. తర్వాత నేనేమి నేర్చుకున్నాను? కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1వ ప్రశ్న, కింది వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యాన్ని రాయండి. శశి అల్లరి చేస్తాడు. దీనికి వ్యతిరేకార్థక వాక్యం, శశి అల్లరి చేయడు. కింది పదంతో సొంత వాక్యాన్ని రాయండి. ఉదయం అనే పదంతో సొంత వాక్యాన్ని రాయండి. నేను ప్రతిరోజు ఉదయం త్వరగా లేచి చదువుకుంటాను. 3, విరామ చిహ్నాలను పాటించిన వాక్యాన్ని గుర్తించండి. ఇందులో విరామ చిహ్నాన్ని పాటించిన వాక్యం, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? కింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ముందుగా పేరాను చదవండి. పేరా నుండి మొదటి ప్రశ్న, శేఖర్ తన నిజాయితీని ఎలా చాటుకున్నాడు? తనకు దొరికిన డబ్బు సంచిని పోలీస్ స్టేషన్లో అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. శేఖర్ చేసిన పనిని తెలుసుకున్నారు కదా, మీకు దారిలో డబ్బు సంచి దొరికితే మీరేం చేస్తారు? సొంతంగా మీరేం చేస్తారో రాయండి. ఉదాహరణకు, నాకు డబ్బు సంచి దొరికితే అది ఎవరిదో తెలుసుకొని వారికి అప్పగిస్తాను. తెలుసుకొని. 3, శేఖర్కు దారిలో ఏమి దొరికింది? డబ్బు సంచి కదా, ఈ రాయండి. తర్వాత కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. సాయం పాఠంలో పక్షిని ఏ శాఖ ఉద్యోగులు రక్షించారు? విద్యుత్ శాఖ వారు. 2, రవి పక్షిని రక్షించాడు కదా, మీరు రక్షించిన పక్షులు లేదా జంతువులు లేదా పక్షుల పేర్లు రాయండి. మీరు ఏదైనా జంతువులు కానీ పక్షులను కానీ రక్షించుంటే వాటి పేర్లు రాయండి. నేను ఉదాహరణకు రాశాను, పావురం, పిచ్చుక మొదలైనవి. 3వ ప్రశ్న, మనం ఎవరెవరికి సాయం చేయాలి? అనాథలు, నిరుపేదలు, వృద్ధులు, వికలాంగులు, పేద విద్యార్థులు, ఆపదలో ఉన్న మనుషులు, పక్షులు, జంతువులకు మనం సాయం చేయాలి. సాయం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు,
అవసరమైనప్పుడు ఇచ్చే ధైర్యం, మంచి సలహా, తోడ్పాటు కూడా గొప్ప సహాయాలే. చిన్నపిల్లలు కూడా సాయం చేయగలరా? ఎలా? ఆడుకున్నాక బొమ్మలు సర్దటం, మొక్కలకు నీళ్లు పోయటం, తాతయ్య నానమ్మలకు మందులు లేదా వస్తువులు అందివ్వడము, చిన్ని తమ్ముడు లేదా చెల్లిని చూసుకోవటము, చెత్తను డస్ట్బిన్లోనే వేయటం, లైట్లు ఫ్యాన్లు అవసరం లేనప్పుడు ఆపేయటం వంటి విషయాల్లో చిన్నపిల్లలు సహాయం చేయవచ్చు. ఐదవ ప్రశ్న, కొంతమంది ఎండాకాలంలో పక్షుల కోసం ఇంటి ఆవరణలో నీటి గిన్నెలు పెడతారు. పక్షుల కోసం మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఎండాకాలంలో పక్షుల కోసం మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో ఇక్కడ రాయాలి. ఉదాహరణకు చూడండి, వెడల్పాటి లోతు తక్కువగా ఉండే పాత్రలో నీరు పోసి ఆ పాత్రలను ఎండ తగలకుండా చెట్ల నీడలో లేదా బాల్కనీలో ఉంచుతాను. పిల్లులు ఇతర జంతువుల నుండి రక్షణ కోసం గిన్నెలను కొద్దిగా ఎత్తైన ప్రదేశంలో ఉంచుతాను. పక్షులకు వ్యాధులు రాకుండా ఉండటానికి ప్రతిరోజు పాత్రలను కడిగి నీటిని మార్చుతాను. నీటితో పాటు సజ్జలు, జొన్నలు లేదా ఒడ్లు వంటి గింజలను చిన్న పళ్ళెంలో పెడతాను. ఇతరులకు సాయం చేయడానికి ఇష్టపడే వారిని మీరు ఎలా ప్రశంసిస్తారో రాయండి. ఇలా ప్రశంసించవచ్చు: మీ నిస్వార్థ గుణం అందరికీ ఆదర్శం, మీకు ధన్యవాదాలు. లేదా మీరు చేసే సాయం ఎందరికో కొండంత అండ, మీ మంచితనానికి అభినందనలు. ఈ రోజుల్లో మీలాంటి పరోపకారులు ఉండటం సమాజానికి ఎంతో గర్వకారణం. మీరు కేవలం సాయం చేయడం లేదు, ఎందరికో మంచి మార్గం చూపుతున్నారు, మీకు ప్రత్యేక అభినందనలు. ఈ విధంగా ప్రశంసించవచ్చు.